సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. 35కి వెళ్ళిపోతే అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు. అబ్బా, దావీదుతో ప్రభు మాట్లాడుతున్నాడమ్మా. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు. అబ్బా, చంద్రుడు ఉన్నంతకాలం అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. అమ్మా, ఏం పెద్ద టాపిక్ ఏం కాదు ఇది. నేను మాట్లాడేది పరలోక రాజ్యం గురించి. ఈ పరలోక రాజ్యము నిత్యము ఉండే రాజ్యము. ఎవరితో చెప్పాడు? దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు, నా రాజ్యము నీ సంతానము ద్వారా నిత్యం ఉంచుతాను నేను. ఆ సింహాసనం మీద నీ సంతానములు ఒకడు ఎన్నటికీ ఉంటాడు. వాగ్దానం చేశాడు ప్రియులరా. ఆ వాగ్దానం చేసి ఆ వాగ్దానము నెరవేర్చే కాలము ఎక్కడికి వచ్చింది తెలిసిన? మత్తయి సువార్తలు మళ్ళీ లోకా సువార్తలకు వచ్చింది. ఆ సంతానమును గురించి మాట్లాడుతూ అంటాడు, లోకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం అందరూ చూడాలి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అంతవరకు బాగానే ఉంది. ఆయన ఎవరంట? ఆ యేసు ఎవరంట? ఆయన గొప్పవాడై. యేసు ఎవరు? ఆయన గొప్పవాడై. మళ్ళీ చూడండి, యేసు ఎవరు? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. మరి ఇంకెవరంట? ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చప్పట్లు కొట్టారు ఇప్పుడు అందరూ. సింహాసనమును ఆయనకిచ్చును. దావీదుతో దేవుడు చేసిన ఒడంబడిక, దావీదుతో దేవుడు చేసిన ఆ యొక్క వాగ్దానము ఈ లోకా సువార్త 1వ అధ్యాయంలో తల్లి మరియ గర్భము ద్వారా ఆ కుర్రాడిని బయటికి తీసుకొచ్చాడు. ఎవరా కుర్రాడు తెలిసిన? నీ సింహాసనం మీద నిత్యము కూర్చుండే ఒకడు, ఆయనే యేసు ప్రభు. ప్రియులారా, దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. యుగయుగములు ఉండే రాజ్యము పరలోక రాజ్యము. అంతము లేనిది పరలోక రాజ్యము. 3 రాజ్యములు గతించిపోయినాయి, పతనం అయిపోయినాయి. 4వ రాజ్యమైన పరలోక రాజ్యము, దానిలో రాజు ఎవరంటే ఈయనే. ఎవరైనా? మరియమ్మ గర్భములో పుట్టినటువంటి యేసే. ఆయన ఎవరంటే గొప్పవాడు, ప్రభువు, యాకోబు వంశస్థులకు యుగయుగములు ఏలేవాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. చప్పట్లు కొట్టప్పుడు గట్టిగా. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును. అంతము లేనిదై ఉండును. బబులోను రాజ్యము పతనం అయిపోయింది, పారసీక రాజ్యము పతనం అయిపోయింది, గ్రీసు రాజ్యము పతనం అయిపోయింది. కానీ ఈ రాజ్యమునకు అంతము లేదు. అదే పరలోక రాజ్యం. అంతము లేని రాజ్యం ఏదైనా ఉంది ప్రపంచములంటే అదే పరలోక రాజ్యం. ఈ రాజ్యమునకు అంతము లేదు. దీనికి ఎలక్షన్ లేవు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెట్టేది లేదు. మధ్యలో ఏముంటుందని అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ మంత్రిని, ముఖ్యమంత్రిని కింద కూర్చోబెట్టడం లేదు. ఈ రాజ్యమునకు ఎలక్షన్ లేదు. ఒకే ఒక్క రాజు, ఒకే ఒక్క సింహాసనము, ఒకే ఒక్క తీర్పు, ఒకే ఒక్క ప్రజలు, ఒకే ఒక్క రాజ్యము, ఒకే భాష, ఒకే ఆత్మ, ఒకే ప్రార్థన, ఒకే విశ్వాసం. అదే పరలోక రాజ్యం. అందరం కుటుంబమే. క్యాస్ట్లు లేవు. మీరెవరు? మీరెవరు? మేములే. అది లేదు పరలోక రాజ్యంలో. అమ్మో, అక్కడ కూడా మళ్ళీ మొదలెట్టారు, లేరిపోయింది. మేము మావారు, మీ వారు, అవి లేవు పరలోక రాజ్యంలో. అమ్మా, ఒకే రాజ్యము, ఒకే రాజు, ఒకే విశ్వాసము, ఒకే మతము, అదే క్రైస్తవ మనం. ఈ రాజ్యమునకు అంతము లేదు. ఎవరైనా యేసు ప్రభువు మరియమ్మ గర్భంలో పుట్టినటువంటి అప్పటికి ఇంక పుట్టలేదు. ఈ వాక్యం రాసేటప్పటికి ఇంక పుట్టలేదు. మరియతో దేవుడు మాట్లాడుతా, అమ్మా నీవు గర్భము ధరిస్తావు, ఇది ఎలాగో జరుగును అంది. పాపం పిల్ల, టీనేజ్ గర్ల్, అపశుభం తెలియని పిల్ల మరియమ్మ. మరి అప్పట్లో మరి చదువుకుంటే 7th క్లాసు 6th క్లాస్ 7-8 క్లాసులు చదువుతుందో. చిన్నపిల్ల, ఏం అర్థం కావట్లా. కానీ నీవు గర్భం ధరిస్తావమ్మా. కంగారు పడిపోయింది. ఏంటి ప్రభువా ఇది? ఏంటి?
నేను పురుషుని ఎరగని దాన్ని ఎలాగూ సంభవించును? ఏం కంగారు పడద్దు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఈ పుట్టబో కుర్రోడు ఉన్నాడే, అదిగో అతను ఎవరంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజ్యములకు అంతము లేదు. ఆయన పరలోకములకు రాజ్యమును కట్టాడు. ఆ రాజ్యములకు అంతము లేదు. అది ఎవరిదంటే ఎవరు పొందుకుంటారో వారికే. అందరూ సిటిజన్స్ కాదు, అందరూ పౌరసత్వం సంపాదించుకోలేరు. ఎవరైతే పౌరసత్వం సంపాదించుకోగలుగుతారో వారికే ఒక కార్డు ఇస్తాడు దేవుడు. ఒక కార్డు, అబ్బా ఇప్పుడు అంత కార్డులే, జేబులో చేయడితే 20 కార్డులు వస్తాయి నాకు. బండి నడపడానికి ఒక కార్డే. బండి నడపడానికి నానా లైసెన్స్ కార్డు కాదు. ఇటువరకు ఇంత పుస్తకం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అంత కార్డులేగా. దానికి మళ్ళీ బ్యాడ్జి అడావిడి. బ్యాంకులోకి వెళ్ళటానికి ఒక కార్డు, చెప్పు ఆఫీసులోకి వెళ్ళటానికి ఒక కార్డు, డబ్బులు కట్టకు ఒక కార్డు, తీసుకోవటానికి ఒక కార్డు, నేను భారతీయుడిని అని చెప్పుకోవటానికి ఒక కార్డు, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళటానికి ఒక కార్డు, అమెరికా వెళ్తే ఒక కార్డు, అన్నీ కార్డులే. పని చేయటానికి ఒక కార్డు, జీతంకి ఒక కార్డు కదమ్మా. ఎక్కడైనా ఐడెంటిటీ కావాలంటే ఒక కార్డు, ఉద్యోగానికి కావాలంటే ఒక కార్డు, జేబులో చేయబెడితే అన్ని కార్డులే వస్తాయి నాకు, అన్ని కార్డులే. ఈ మధ్య ఈ టోల్ గేట్స్ ఉంటాయి, ఆ టోల్ గేట్లో నేను కార్డు చూపిస్తా. టోల్ గేట్లో నాకేం కట్టించుకోరు. ఆ కార్డు మీద ఉంటే గవర్నమెంట్ అనమాట. అది భారతదేశంలో ఎక్కడైనా ఏ టోల్, మెడ్రాస్ వెళ్ళా టోల్ గేట్లో ఒక కార్డు చూపిస్తే వాళ్ళు కారు చూడగానే తీసేస్తారు. నా కారు రికార్డ్ అయిపోయి ఉంటుంది అనుకోండి గవర్నమెంట్లో, దానికి ఒక కార్డు, అన్ని కార్డులే. ప్రియులారా, ఆ రాజ్యములోకి వెళ్ళటానికి నీకు ఒక కార్డు కావాలి. ఆ కార్డు సంపాదించుకున్నావా? ఎవరికి దొరుకుద్ది ఈ రాజ్యములో పౌరసత్వము? అది ఎవరు పొందుకుంటారో వారికే రాజ్యము. ఇది సామ్రాజ్యము, దేవుని యొక్క సామ్రాజ్యం. ప్రియులారా, ఇది ఆయన రాజ్యం ఎలాంటిదో తెలిసిన? ఆయన రాజ్యము ఒకరోజు అంటాడు, వినాలమ్మా బుజ్జి వినాలి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వస్తుందయా అన్నాడు ఒకరోజు. దేవుని రాజ్యము, అంతము లేని రాజ్యము మీ దగ్గరకు వస్తుంది. దేవుని రాజ్యం, ఆ రాజ్యంలోకి వెళ్ళటానికి సిద్ధపడాలి. గుడివాడ వదిలిపెట్టడానికి నీవు సిద్ధపడాలి. ఈ మాట కొంచెం కఠినంగా ఉండొచ్చేమో నీకు. గుడివాడ మాది కదండి, మీది కాదయా గుడివాడ అని ఎవరన్నారు? నీది. ఈ రాజ్యం, ఈ లోకమే, ఈ దేశమే నీది కాదు, ఈ భూమే మంది కాదు. మనం యాత్రికులమే, వీఆర్ గెస్ట్స్ అనమాట. మన గెస్టులమే ఇక్కడ. మనం చాలామంది గెస్టులు వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య ఒక ఆయన వెళ్ళిపోతే ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు, అబ్బా ఈయనండి ఎన్ని ఆశయాలు ఉండేయో బతికున్న రోజుల్లో, అన్ని మరి ఏంటి ఆశయాలు ఏం చేశాడు? ఒక్క ఆశయం కూడా నెరవేరలేదండి అయ్యా, వెళ్ళిపోయాడు. ఎన్ని ఆశలతో బతికాడో ఈ లోకంలో, ఏమి సాధించాలని బతికాడో, బిడ్డలు ఎంతో చేయాలని బతికాడో, ఎన్నో ఆ బిల్డింగులు కట్టాలని బతికాడో, ఎంతో డబ్బు సంపాదించాలని బ్రతికాడో, ఎంతో పేరు సంపాదించి బతికాడో, ఏమీ లేదు, అట్లా వెళ్ళిపోయాడు అంతే. అదేగా మానవ జీవితం. ఇంకేమైనా ఉందా? మీకు తెలిసింది చెప్పండి నాకు, వాక్యం అయిన తర్వాత మాట్లాడదాం. అదేనా మానవ జీవితం? ఇంకేమైనా ఉందా? ఎంతో చేద్దామని చూస్తే ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు. ఇదే మానవ జీవితం. ప్రియులారా, ఎక్కడికి వెళ్తాడు తెలియదు వాడికి. క్రీస్తు లేనిటువంటి జీవితాలు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. ఇదిగో ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా నువ్వు ఒక కార్డు సంపాదించుకుంటే ఖచ్చితంగా ఒక గ్యారెంటీ ఉంది, నీకు ఒక రాజ్యం కట్టబడి ఉంది. అదే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం గురించి ప్రభు అంటాడు, లోకాసువార్తలకు వెళ్ళండి ఒకసారి చూద్దాం. స్వస్థపరచడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నది. చప్పలు కొట్టాలి. దేవుని యొక్క రాజ్యము, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నది. ఎక్కడికి వచ్చిందంటే యేసు ప్రభువారు ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చాడో ఆయన రాజ్యం మన దగ్గరకు వచ్చేసి, ఆయనే మన దగ్గరకు వచ్చాడు కదా. ఎంత ఆశ్చర్యము. యేసు ప్రభు గురించి తక్కువ తెలుసు నీకు, ఎక్కువ తెలియదు పెద్దగా. ఏంటో తెలిసినా ఆయనే మన దగ్గరకు వచ్చాడంటే ఆయన రాజ్యమే మన దగ్గరకు వచ్చేసింది. ఏమన్నాడు? ఆయనే చెప్పాడు, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చినదని వారితో చెప్పుడి. 11 చివరిలోకి వెళదాం. అయినను దేవుని రాజ్యము సమీపించినదని తెలుసుకొనుడి.
ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఇవాళ ఈ ఆదివారం. ఎందుకు ఈ పరలోక రాజ్యం గురించి చెప్తున్నాను అంటే, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చేసింది కాదు, మీకు సమీపంగా వచ్చేసింది. ఇక రెడీగా ఉందమ్మా. రాజ్యం కట్టబడింది, పరలోక రాజ్యం కట్టబడింది. అసలు పరలోక రాజ్యం ఎట్ట కట్టబడిందో చెబితే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వెళ్ళిపోదాం అంటారు మీరు. ఇప్పుడు ఆ దేవుడు అంత తొందరగా తీసుకెళ్ళడం, కొంతకాలం భూమి మీద ఉండాలి మీరు. పరలోక రాజ్యం రోజు చెప్తాను నేను ఎట్లా కట్టబడిందో, బైబిల్లో నుంచే, నా ఊహలు కాదు. పరలోక రాజ్యం ఎట్లా కట్టబడిందో ఒక్కసారి నీవు ఆలోచిస్తే ఒక్క క్షణం కూడా భూమి మీద ఉండలేవు. ప్రభు నన్ను వెళ్ళిపోతాను, నన్ను పిలువయ్యా, వెళ్ళిపోతాను, వచ్చేస్తాను నేను. పరలోక రాజ్యం అలా కట్టబడింది. ప్రశస్తమైనటువంటి వెలగలిగినటువంటి రాళ్లతో, వైడూర్యములతో, పచ్చలతో, కెంపులతో, బంగారపు ముద్దలతో కట్టబడినటువంటి వీధులతో, శృంగారమనే వీధులతో, ఆ పరలోక రాజ్యం యొక్క ఆ విధానాన్ని మనం వర్ణించుకుంటూ పోతే భూమి మీద ఒక్కడు కూడా ఉండటానికి ఇష్టపడ్డ ప్రియులారా, అదే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం అని అంటాడు, ఇది మీ దగ్గరకు వచ్చి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, సమీపంగా ఉన్నది ప్రియులారా. పరలోక రాజ్యం ఇది ఆత్మీయ సంబంధమైంది. మనలాగా రాజకీయాలు ఉండవు, అక్కడ పార్టీలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, అరెస్టులు ఉండవు, జైల్లో పెట్టాలు ఉండవు, కక్షల కార్పణ్యాలు ఉండవు, ఆడి మీద ఈడి మీద ఆడు కత్తులు నూరుకునే రాజ్యము కాదు అది. ఆ రాజ్యములో ఎలాంటిదంటే, ఆ రాజ్యము ప్రేమతో కూడిన రాజ్యము అంటాడు. చూడు లోకాసు వార్తలోకి మళ్ళీ ఎగరండి ఒకసారి. లోకాసు వార్త 24 అంటాడు, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అను వివాద వారిలో పుట్టగా ఆయన వాటి ఇట్లా, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు. ఈ లోక రాజ్యములు ఎలాంటివంటే, రాజులు అధికారం చేస్తారు. ఈ లోక రాజ్యములో రాజులు, మంత్రులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మంత్రులు మనుషుల మీద అధికారం చేస్తారు. కానీ ఆ రాజ్యం, నా రాజ్యం అలాంటిది కాదు. ఎలాంటిది తెలిసినా, మీరైతే అలాగ ఉండకూడదు. ఎవడు తగ్గించుకుని ఉంటాడో వాడే రాజ్యమునకు వారసుడు. అది పరలోక రాజ్యమునకును ఈ లోక రాజ్యమునకు తేడా. ఈ లోక రాజ్యములో మనుషుల మీద అధికారం చెలాయిస్తారు, కానీ పరలోక రాజ్యములో అధికారం లేదు. అంతా కూడా ప్రేమతో పరిపాలించేటటువంటి రాజ్యము, అదే పరలోక రాజ్యము. పరలోక రాజ్యంలో రాజకీయాలు లేవంటున్నాడు బైబిల్ చెప్తుంది. పరలోక రాజ్యంలో రాజకీయాలు లేవు. ఏముందో పరలోక రాజ్యంలో? పరిపాలన అంతా ప్రేమ, పరిపాలన అంతా దయ, పరిపాలన అంతా కూడా కరుణ, పరిపాలన అంతా కూడా కనికరము, వాత్సల్యత. ఇవే ప్రైమరీ థింగ్స్ పరలోక రాజ్యంలో. పరిపాలన అంతా వీటి మీద నడుస్తుంది ప్రియులారా. ఆ పరిపాలనలోకి మనం వెళదామా? పరలోక రాజ్యం గురించినటువంటి ఆలోచన ఉందా నీకు? సైతాన్ ఎంత గొప్పవాడంటే, పరలోక రాజ్యాన్ని గురించి కానీ, దేవుని గురించి కానీ, చర్చి గురించి కానీ, బైబిల్ గురించి కానీ ఆలోచించే సమయమే నీకు ఇవ్వడు సైతాను. గుర్తుపెట్టుకోండి. నిన్ను పలకరిస్తే ఏమంటావు? అన్న నాకు టైం ఉండలేదు. దేనికి టైం ఉండలేదు? అన్నిటికీ టైం ఉంటుంది. సెల్ ఫోన్కి టైం ఉంటుంది, టీవీలు చూడటానికి టైం ఉంటుంది, వండుకొని తినడానికి టైం ఉంటుంది, ఉద్యోగానికి టైం ఉంటుంది. కానీ బైబిల్ చూడటానికి, రాజ్యం గురించి ఆలోచించడానికి, అసలు పరలోక రాజ్యం ఎక్కడుందో ఆలోచించే టైం కూడా నీకు లేదో. అదే ప్రమాదం జీవితంలో ప్రియులారా. ఆలోచిస్తున్నావా? పరలోక రాజ్యం గురించి ఆలోచించే టైం ఉందా నీకు? పరలోక రాజ్యం ఎంత ప్రాముఖ్యమైందో మనం ఈ లోకం వదిలిపెట్టగానే వెళ్ళాల్సింది ఎక్కడికో ఆలోచించావా నీవు? ఒకళ్ళు ఆలోచిస్తే తప్పకుండా పరలోక రాజ్యమునకు టికెట్ సంపాదిస్తావు. అది ఎవరికి దొరుకుద్దో తెలిసినా, ఎవరికి దొరుకుద్దో ప్రియులరా? అది భూ సంబంధమైన రాజ్యము కాదు అంటాడు. ఒకరోజు ఈ రాజ్యం యొక్క తలుపు మొట్టమొదటి ఆయన తెరిశాడు. ఎవరో తెలిసిన? యేసుప్రభువు వెళ్ళిపోయారు. ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంటాడు, మీరు యెరూషలేములో జస్ట్ అలాగ వెయిట్ చేయండి,
ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తుంది ఒకరోజు మీ దగ్గరకు. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. అప్పుడు మీరు అన్ని భాషలతో మాట్లాడతారు. అప్పుడు మీరు సువార్త ప్రకటిస్తారు. వెంటనే ఏం చేయాలి తెలిసిన? ఒకరోజు ఒక మేడగదిలో అందరూ కూర్చొని ఉండగా పరిశుద్ధాత్మ దిగనే దిగింది. పేతురు గారి మీదకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాలాడో, పేతురు గారు ఒక్కసారి లేచి తల విదిలించుకుని సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అపోస్తల కార్యంలో పేతురు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏం ప్రకటించాడు తెలిసినమ్మా? ఏం ప్రకటించాడు చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యం 2వ అధ్యాయము చూడండి. చాలా బ్రహ్మాండంగా ప్రకటించాడమ్మా. ఎలాంటి ప్రవచనం తెలిసిన? అంచె దినములందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను, యవనస్తులు దర్శనం కలిగిద్ది అని ప్రకటిస్తూ ఉంటే ఈ పేతురు గారు ప్రసంగం చేయటం ప్రారంభించాడు. ప్రసంగించడం ప్రారంభించి చూడండి, మీరు సిలువ వేసిన యేసునే 36వ వచనము దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఆ మాటలు విన్న వారందరూ ఆ రోజున 3,000 మంది మారు మనసు పొందారు. మొట్టమొదట సువార్త ప్రకటించినటువంటి పేతురు గారు ప్రసంగం చేస్తే మొట్టమొదటి సువార్త ప్రసంగం పేతురు గారు చేశాడు. ఆ ప్రసంగానికి వాళ్ళు నొచ్చుకుని, వాళ్ళు పాప క్షమాపణ కొరకు బ్రతిమలాడుకుని పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది 3,000 మంది మారు మనసు పొందారు, నీటి బాప్తిసం తీసుకున్నారు. అంటే మొట్టమొదటగా పరలోక రాజ్యము ఓపెన్ చేసి వెళ్ళింది ఎవరంటే ఇదిగో ఈ 3,000 మంది ప్రియులారు. అంటే పేతురుకు దేవుడు పరలోకపు తాళపు చెవినిచ్చాడు. ఆ పరలోకపు తాళపు చెవిని ఏ పేతురు గారికి ఇస్తే తెలుసా? పేతురు గారికి దేవుడు పరలోకపు తాళపు చెవిని ఇచ్చాడు. వెళ్ళండి లోకాసు వార్తలకు వెళ్తే తెలుస్తుంది. ఇదిగో పేతురు, నీకు ఒక పరలోకపు తాళపు చెవిని ఇస్తున్నాను అన్నాడు. ఆ తాళపు చెవితో తాళం తీశాడు. 2,000 మంది 3,000 మంది మారు మనసు పొందారు. ఈ 3,000 మంది ఎక్కడికి వెళ్ళారంటే పరలోక రాజ్యంలో పౌరసత్వం సంపాదించుకున్నారు. మొట్టమొదటిగా పేతురు ప్రసంగానికి 3,000 మంది పరలోక రాజ్యంలో మొట్టమొదటి పౌరసత్వం సంపాదించుకున్నారు. ఇప్పుడు నీకు పౌరసత్వం కావాలి ప్రభువా, ఈ పరలోక రాజ్యంలో నాకు కూడా పౌరసత్వం కావాలి. ఈ గుడివాడ పౌరసత్వం కొంతకాలమే ఉంటుంది. గుడివాడ రికార్డులో నా పేరు కొంతకాలం ఉంటుంది, కొంతకాలానికి డెత్ రిజిస్టర్లోకి వెళ్ళిపోద్ది నా పేరు కదా. బర్త్ రిజిస్టర్, డెత్ రిజిస్టర్లు ఉంటాయి. పుట్టగానే బర్త్ రిజిస్టర్లోకి పేరు ఎక్కుద్ది. ఆ పుట్టిన 5 రోజులు 6 రోజుల్లోనూ ఆ రిజిస్టర్లో పేరు రాయించుకోవాలి. తండ్రి పలానా, తల్లి పలానా, వీళ్ళకి మొదటి సంతానం పురుషుడు, మగపిల్లోడు పుట్టాడు లేదా ఆడపిల్ల పుట్టింది, పేర్లు ఉండవు అప్పుడు, పేరు పెట్టరు పిల్లకి. కాబట్టి మొదటి సంతానం ఆడపిల్ల కాబట్టి తల్లిడు తండ్రిడు పెట్టేస్తారు. కొంతకాలం తర్వాత ఆ రిజిస్టర్ ఏ రిజిస్టర్గా మారిపోద్ది? డెత్ రిజిస్టర్గా మారిపోద్ది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. బర్త్ రిజిస్టర్లో ఏం మారుద్ది? జనన రిజిస్టర్ ఏం మారుద్ది? మరణ రిజిస్టర్గా మారిపోద్ది. మళ్ళీ నీ పేరు ఎక్కడికి వెళ్ళద్ది? మరణ రిజిస్టర్లోకి వెళ్ళిపోద్ది. అవునా కాదా? ఏంటమ్మా అవునా కాదా? అరే నేను ఒక్కడినే చెప్తున్నాను ఏంటో మీద, అవునా కాదా? నీవు తెలుసుకోకపోతే తెలుసుకో, నీ పేరు మరణ రిజిస్టర్లోకి వెళ్ళిపోతాయి. ఏం మిగులుద్ది? నువ్వు మిగలవు, మరణ రిజిస్టర్ మాత్రం ఉంటుంది. పలానా మరణ రిజిస్టర్ ఒకటి ఇస్తారంటే ఆడికి ఫీజు కట్టించుకుని 150 రూపాయలు ఒక కిందలో ఇంతలా ఒక చక్క కాగితం ఇచ్చి ఇదిగో చూసుకో, దాన్ని చూసుకోవటమే మరణ రిజిస్టర్. ఎక్కడుంది? మరణ రిజిస్టర్లో ఉంది. ఎక్కడుంది? లేదు. యువర్ లైఫ్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ. అనిశ్చితమైన జీవితం నీది. తెలుసా ఆ విషయం నీకు? అనిశ్చితమైన జీవితం నీది. ఎప్పుడు అలాగా కనుమరుగైపోద్దో తెలియని పరిస్థితి. నీ రాజ్యమునకు అంతము లేదు. నీ రాజ్యము తరతరములు నిలుసుద్ది. ఈ లోకములో అన్ని రాజ్యములు పతనమైపోవచ్చును, కానీ ఒకరోజు నీ రాజ్యములన్నీ పతనమైపోతాయి. ప్రతి వాని మోకాలైన నామలు వంగవలసిందే. ఆయన ఈ రాజ్యములన్నీ కూలిపోతున్నాయి. ఈ రాజ్యములన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఒక రాజ్యం ఉంది, అదే పరలోక రాజ్యము. అది కట్టబడింది నీ కొరకు. ఆల్రెడీ ప్రిపేర్డ్. ఇట్ వాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. నీ కొరకు రాజ్యము కట్టబడింది. నీ కొరకు స్థలము కేటాయించబడింది. నీ కొరకు గృహము కేటాయించబడింది.
ఎక్కడో గృహము లేదు, ఇంకెక్కడో గృహము కేటాయించలేదు, అక్కడెక్కడో సెంటున్నర, ఇక్కడెక్కడో 2 సెంట్లు, ఇక్కడెక్కడో 3 స్టైర్లు 4 స్టైర్లు ఇల్లు కాదు. దేవుడి చేయలేదు, ఇది పర్మనెంట్ హౌస్ నీకు. ఇది అదే పరలోక రాజ్యం. వెళదామనేనా ఆలోచిస్తున్నావా? ఏదో 30 ఏళ్ళ నుంచి వింటున్నాను ఈ వాక్యం అంటున్నావా? అట్లాగే చెప్తా ఉండు. ఒకరోజు దేవుని రాజ్యం వచ్చేసింది అనుకుంటావు ప్రియులారా. ఏమన్నాను ఇందాక నేను? బోర ఊదబడద్ది, కడబోర. ఏం బోరది? కడబోర అంటే చివరి బోర. కడబోర అంటే లాస్ట్ ట్రంపెట్ అన్నాడు. లాస్ట్ ట్రంపెట్, ఆఖరిసారి ప్రపంచంలో ఒక బోర ఊతాడు దేవుడు. ఆ బోర వినపడద్దా మనకి? ఢిల్లీలో బోర ఊతే మనకి వినపడద్దామా? కాదు, నీ ఊర్లోని ఊతాడు దేవుడు. బోర ఊదబడుతుంది, మేఘాలు కమ్ముకుంటున్నాయి, మేఘారుడుగా ప్రభు రాబోతున్నాడు. పరలోకపు సైన్య సమూహంతో దేవుడు రాబోతున్నాడు. ఆ సైన్య సమూహముల మధ్యలో ప్రభు సింహాసనాసీనుడై రాబోతున్నాడు. ఆయన సింహమలే, గర్జన సింహమలే భూమి మీదకి రాబోతున్నప్పుడు ఆయన ఎదుర్కోవటానికి నీకు కార్డు కావాలి. ఆ కార్డే మారు మనసు. ఆయన రాజ్యము సమీపంగా ఉన్నది. ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది. మారు మనసు పొంది రక్షణ పొందండి, బాప్తీసం తీసుకోండి. ఇదే సువార్త, దీనికి మించిన సువార్త లేదు. మారు మనసు పొందేవా? నీవు రెడీ అయినా? నీవు ఆర్ యు రెడీ? నీవు పరలోక రాజ్యములకు యేసు ప్రభు వచ్చి ఈ రోజున గుడివాడ పట్టణంలోకి వచ్చి నిన్ను పిలుస్తూ ఉంటే, ప్రభువా నేను రెడీగా ఉన్నాను చెప్పగలవా? కొంత టైం ఇవ్వు ప్రభువా అంటావా? టైం అడుగుతావా? కోర్టుని అడిగినట్టు కోర్టులో అప్లికేషన్ పెడతాం, మాకు టైం కావాలండి అయ్యా, ఓ 2 నెలలు టైం ఇవ్వండి అంటావా ప్రభుని? టైం లేదు, నో టైం ఎట్ ఆల్. జాగ్రత్త అమ్మా, దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు, టైం లేదు. ఇదిగో పరలోకము సమీపించినది, మారు మనసు పొంది రక్షణ పొందండి. ఇక దేవుడు రాబోతున్నాడు, పరలోకము మీ మధ్యలోకి రాబోతుంది, మీ సమీపముగా వస్తుంది. ఈ పరలోక రాజ్యాన్ని గురించి ఒక మాట అంటాడు ప్రియులరా. ఈ పరలోక రాజ్యం గురించి ఒక మాట ఏమన్నాడంటే, ఇది మిక్కిలి విలువైన ముత్యము లాంటిది అంటాడు. పరలోక రాజ్యం ముత్యంతో పోల్చాడు. ముత్యంతో పోల్చి అంటాడు. ఆఖరిగా చూద్దాం, చూడండి. పరలోక రాజ్యము ముత్యముతో పోల్చాడమ్మా. ముత్యముతో పోల్చి ఎలా పోల్చాడు? విలువైనటువంటి ముత్యము, నిశ్చలమైనటువంటి రాజ్యము. Hebrews 12:8 తర్వాత చదవకుండా వెళ్ళిపోయారు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, ఈ పరలోక రాజ్యము నిశ్చలమైన రాజ్యము, కదలనటువంటి రాజ్యము, మార్పు లేని రాజ్యము, పర్మనెంట్ రాజ్యము, ఎవర్ లాస్టింగ్ నేషన్ అంటాడు. ఆ పరలోక రాజ్యం ఎలాంటిదంటే నిశ్చలమైన రాజ్యము ప్రియులారా. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపా ఆధారమే. ఎంత కమ్మన పాట పాడే యేసన్న గారు ప్రియులారా. లోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెల్లించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపా ఆధారమే. ప్రార్థన చేసుకుందాం. ఆ రాజ్యము నిశ్చలమైన రాజ్యము. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ పరలోక రాజ్యం నాకు కావాలి. ఈ పరలోక రాజ్యము నిశ్చలమైన రాజ్యం ఇది. ఎన్ని రాజ్యములన్నా కూలిపోయినాయి కానీ నీ రాజ్యము అంతము లేనిది ప్రభువా. అలాంటి పరలోక రాజ్యము నాకు కూడా కావాలి. కోరుకుంటావా పరలోక రాజ్యాన్ని? ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రాజ్యములోకి వెళ్ళాలంటే మారు మనసు కావాలి. ఈ రాజ్యము కావాలంటే పాపక్షమాపణ కావాలి. అందరూ రాజ్యంలోకి వెళ్ళలేరు.
పరలోక రాజ్యంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. పరలోక రాజ్యం అనగా ముత్యముతో సమానంగా చూశాడు. పరలోక రాజ్యం విలువైందని గ్రహించావా? ఈ పరలోక రాజ్యం ప్రాముఖ్యత గ్రహించావా? ఈ రాజ్యం, ఈ లోకం నీది కాదని గ్రహించావా? ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి తప్పకుండా వెళ్ళాలని గ్రహించావా? ఈ లోకం విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళాలో గ్రహించావా? ఎక్కడికి వెళ్ళినాది అది పర్మనెంట్ కాదని గ్రహించావా? బబులోను సామ్రాజ్యం కూలిపోయింది, పారసీక రాజ్యం కూలిపోయింది, గ్రీకు సామ్రాజ్యం కూలిపోయింది. ఈ పరలోక రాజ్యం ఇది ఎన్నటెన్నటికి ఉండేది. ఎవర్ లాస్టింగ్ నేషన్ ఇది. ఆ రాజ్యమునకు అంతము లేదు. ఆ రాజ్యమునకు రాజు ఎవరో తెలిసిన? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసే ఆ రాజ్యమునకు రాజు. ఆ రాజ్యమునకు అంతము లేదు. ఆ రాజ్యములో కక్షల కార్పణ్యాలు లేవు. ఆ రాజ్యములో కన్నీరు లేదు. ఆ రాజ్యములో కలతలు లేవు. ఆ రాజ్యములో ఆకలి దప్పులు లేవు. ఆ రాజ్యములో దాహము లేదు. ఆ రాజ్యములు ఎల్లప్పుడూ సంతోషమే. ఆ రాజ్యములు ఎల్లప్పుడూ ఆనందమే. ఆ పరలోక రాజ్యం కావాలా నీకు? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరలోక రాజ్యానికి వారసుడిగా నన్ను చెయ్యయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఆ రాజ్యము నిశ్చలమైన రాజ్యము. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ పరలోక రాజ్యం నాకు కావాలి. ఈ పరలోక రాజ్యము నిశ్చలమైన రాజ్యం ఇది. ఎన్ని రాజ్యములన్నా కూలిపోయినాయి కానీ నీ రాజ్యము అంతము లేనిది ప్రభువా. అలాంటి పరలోక రాజ్యము నాకు కూడా కావాలి. కోరుకుంటావా పరలోక రాజ్యాన్ని? ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రాజ్యములోకి వెళ్ళాలంటే మారు మనసు కావాలి. ఈ రాజ్యము కావాలంటే పాపక్షమాపణ కావాలి. అందరూ రాజ్యంలోకి వెళ్ళలేరు. పరలోక రాజ్యంలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. పరలోక రాజ్యం అనగా ముత్యముతో సమానంగా చూశాడు. పరలోక రాజ్యం విలువైందని గ్రహించావా? ఈ పరలోక రాజ్యం ప్రాముఖ్యత గ్రహించావా? ఈ రాజ్యం, ఈ లోకం నీది కాదని గ్రహించావా? ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి తప్పకుండా వెళ్ళాలని గ్రహించావా? ఈ లోకం విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళాలో గ్రహించావా? ఎక్కడికి వెళ్ళినాది అది పర్మనెంట్ కాదని గ్రహించావా? బబులోను సామ్రాజ్యం కూలిపోయింది, పారసీక రాజ్యం కూలిపోయింది, గ్రీకు సామ్రాజ్యం కూలిపోయింది. ఈ పరలోక రాజ్యం ఇది ఎన్నటెన్నటికి ఉండేది. ఎవర్ లాస్టింగ్ నేషన్ ఇది. ఆ రాజ్యమునకు అంతము లేదు. ఆ రాజ్యమునకు రాజు ఎవరో తెలిసిన? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసే ఆ రాజ్యమునకు రాజు. ఆ రాజ్యమునకు అంతము లేదు. ఆ రాజ్యములో కక్షల కార్పణ్యాలు లేవు. ఆ రాజ్యములో కన్నీరు లేదు. ఆ రాజ్యములో కలతలు లేవు. ఆ రాజ్యములో ఆకలి దప్పులు లేవు. ఆ రాజ్యములో దాహము లేదు. ఆ రాజ్యములు ఎల్లప్పుడూ సంతోషమే. ఆ రాజ్యములు ఎల్లప్పుడూ ఆనందమే. ఆ పరలోక రాజ్యం కావాలా నీకు? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరలోక రాజ్యానికి వారసుడిగా నన్ను చెయ్యయ్యా. పరిశుద్ధుడా, నీ పరలోక రాజ్యము ఎంత మర్మమైనది. నీ పరలోక రాజ్యం ఎంత శాశ్వతమైంది. నీ రాజ్యమునకు అంతము లేదు. ప్రభువా, పరలోక రాజ్యం యొక్క మర్మములు మాకు చెప్పావు. ఆ పరలోక రాజ్యంలో నాకు, నా కుటుంబానికి స్థానం దయచేయవా. ఈ లోకం అశాశ్వతమైంది. ఈ లోకం ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి. నేను బర్త్ రిజిస్టర్ నుంచి డెత్ రిజిస్టర్లకు పేరు వెళ్తుంది. ఆ రోజు నీ లోకంలో మేము కనబడం ప్రభువా. కనబడింది నీ రాజ్యములోనే. పారసీక రాజ్యం మాయమైపోయింది. బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. గ్రీకు సామ్రాజ్యం కూలిపోయింది. కానీ నీ సామ్రాజ్యం నిత్యము నిలిచేది ప్రభువా. దావీదు సంతానములో ఒకడు శాశ్వతముగా ఆ సింహాసనం మీద కూర్చుంటాడని ఎవరి ద్వారా నీవు ఎవరి నిమిత్తమై వాగ్దానము చేశావో మరి గర్భము ద్వారా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నావు. ఇదిగో పరలోక రాజ్యం మీ మధ్యలోకి వచ్చుచున్నదన్నావు. నీ రాజ్యము సమీపిస్తూ ఉండగా మేమందరము సిద్ధపడి ఇక సమయము లేదనుకుని ప్రభువా నీ రాజ్యం కొరకు సిద్ధపడి ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రతిష్టలు, కులము అన్నీ ఒక రోజున సమూలముగా తుడిచిపెట్టుకుపోయావే. నీ రాజ్యము నిత్యము నిలుస్తుంది ప్రభువా. నిత్యముండి నీ రాజ్యములోనికి మమ్మల్ని వారసులుగా చేయమని
యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.